కరీంనగర్ విశ్వశాంతి హై స్కూల్లో విద్యనభ్యసించి ఐఐటి జేఈఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ ఫలితాలలో ఒకే బ్యాచ్ నుంచి సీట్లు సాధించిన 12 మంది మా విద్యార్థులకు మా శుభాకాంక్షలు. ప్రతిరోజు డైరెక్టర్లచే ఐఐటి ఫౌండేషన్ క్లాసులు, విశ్వశాంతి ఐఐటి అండ్ మెడికల్ ఫౌండేషన్, రామ్నగర్ అండ్ సప్తగిరి కాలనీ. కరీంనగర్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. ఈ రోజు ఒక ముఖ్యమైనటువంటి సొంత కార్యక్రమంలో కరీంనగర్ అనుకోకుండా ప్రెస్ కాన్ఫరెన్స్ మాజీ మంత్రి కొప్పులీశ్వరు ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి వ్యక్తిగతంగా ఖబర్దార్ లక్ష్మణ్ కుమార్ అని పప్పులలో నూనెల వెల్ఫేర్ పిల్లలు చదువుకున్నటువంటి పప్పు దినుసుల మీద, నూనె ప్యాకెట్ల మీద, హాస్టల్స్లో చేసే సామాగ్రి అన్నిటి మీద అవకతవకలు జరిగింది. వరిధాన్యం మీద అవకతవకలు జరిగింది. ఇసుక మీద అవకతవకలు జరిగింది. కొప్పులీశ్వరు ఏదైతే కమిషన్ల దాచుకునే ప్రభుత్వంలో పనిచేసే ఒక పాలనలో పనిచేసి సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసి ఆయన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసాడు. ఆయన పార్టీలో ప్రధాన కార్యదర్శకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమో సంక్షేమ కార్యదర్శిగా పనిచేసాడు. మన సంవత్సర కాలం అయింది బాధ్యత తీసుకొని. ఈ సంవత్సర కాలంకి వెళ్ళి కార్యదర్శిగా పనిచేసినటువంటి బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, నేనే రాజుని, నేనే మంత్రిని, నేను 50,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తా, ఈ లక్ష్మణ్ కుమార్ నాకు ఒక పోటీయా అని మాట్లాడిన కొప్పులీశ్వరు మరి సంవత్సర కాలంకి వెళ్ళి ఎందుకు మాట్లాడలేదు? సంక్షేమ శాఖ మంత్రిగా నేను పనిచేసిన కదా 1 year నుంచి. గతంలో సంక్షేమ శాఖ మంత్రిగా నువ్వు పనిచేసినావు, ఆర్ఎస్ కుమార్ గారు ఏదైతుందో సెక్రటరీగా పనిచేసింది. మరి మీరిద్దరుగా చేత దోసుకున్నారు. అసలు నీకేమైనా పూర్తి అవగాహన ఉండి మాట్లాడుతున్నా, అవగాహన లేక మాట్లాడుతున్నా? మేము మాట్లాడింది ఏంది? మీ నాయకుడే హరీష్ రావు గారు మాజీ మంత్రి 2,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. అట్లూరి లక్ష్మణ్కు అవగాహన లేదు, పొన్నం ప్రభాకర్కు అవగాహన లేదు, వాళ్ళ మంత్రిత్వ శాఖలో ఏం జరుగుతుందో తెలియదని చెప్పి హేళనగా చిరుమందహాసంగా మాట్లాడుతుంటే ఎవరైనా పరచుకుండా మాట్లాడినాడు. దానికి జవాబు చెప్పు తప్ప సూటిగా జవాబు చెప్పినా కదా. నువ్వు డొంక తిరగలే కదా. దమ్ము ధైర్యం ఉంటే ఇప్పటికైనా చెప్తున్నా, మళ్ళీ ఒకసారి 3వసారి చెప్తున్నా. మొన్న హైదరాబాద్లో మాట్లాడినా, నిన్న కరీంనగర్లో మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నా. వాస్తవాలు ఉంటే కాగితాలతో సహా ముందు పెట్టండి. ఈరోజు నేను ఒకటే కాగితం పెడితే ఎక్కువ నేను విషయం దీంట్లో పోకుండా ఒకటే కాగితం కంపారిజన్ నోట్. దీంట్లో 1,142 కోట్ల రూపాయల టెండర్. ఇదంతా మీకు కాపీ ఇస్తాం. 683 కోట్ల రూపాయలేమో టెండర్, సుమారు టెండర్ వాల్యుయేషన్తో టెండర్ విలువ జరిగింది. మిగతా 500 కోట్ల రూపాయలేమో ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రభుత్వ రేటు నిబంధనలకు అనుగుణంగా ఇవ్వడం జరిగింది. దీనికంటే అవినీతి అనేది ఏ విధంగా జరిగిందో హరీష్ రావు రుజువు చేస్తే నేను రాజీనామాకు సిద్ధం అని చెప్పిన. సంవత్సర కాలంకి వెళ్ళి పనిచేస్తున్నా. మన సంవత్సర కాలంకి వెళ్ళి పనిచేస్తున్నటువంటి మాజీ మంత్రి కొప్పులీశ్వర్కు నువ్వు శాఖ మంత్రిగా పనిచేసినావు కదా, మీ కార్యదర్శిగా మీకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పనిచేసింది కదా. మరి ఎందుకు దొరగారి దగ్గర అంత మెప్పుకుందడానికి ఎందుకు తాపత్రయపడతాను? హరీష్ రావు దొరగారి దగ్గర ఆ దొరగారిని ఆ మాటనగా అంత ఉలిక్కిపడి ఎందుకు వ్యక్తిగతంగా దూషణలు చేస్తాను? నన్ను నిన్నగాక మొన్న
సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా హరీష్ రావు గారు మాట్లాడిన దానికి జవాబు చెప్తే ఇవాళ ఉదయం నీ నోటికి ఎంత స్తంత కింద పడి మీద పడి గెలిచినవు, నీ గోదావరి గారిలో నేను ఏమని పిలుస్తారని బాడీ లాంగ్వేజ్ చేసి మాట్లాడతాను. నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు ఒకసారి గుర్తు తెచ్చుకో. నేను ఎక్కడికి వెళ్ళి వచ్చినా గుర్తు తెచ్చుకో. ఒక వర్గాన్ని చెందిన వాళ్ళం మర్యాదతో ఉంటే ప్రజలు మనల్ని హర్షిస్తారు. వాస్తవాలు ఏమని ఉంటే ఇప్పటికైనా చెప్తున్నా, మీ హరీష్ రావు గారి దగ్గర మీకు వాస్తవాలు కాగితాలు ఏమన్నా తీసుకుపోయి ఇక అన్న నేను మంత్రిగా పనిచేసి, ఎందుకంటే ఆ మంత్రిగా శాఖలో పనిచేసిన అంతా కూడా ఆర్ఎస్ కుమార్, ప్రవీణ్ కుమార్ దగ్గర పనిచేసిన అధికారులే ఇప్పుడు పనిచేస్తాను. కొప్పులీశ్వర్ మంత్రిగా పనిచేసినటువంటి అధికారులు ఇప్పుడు ఆయన దగ్గర పనిచేస్తాను, అదే ఆ శాఖలో పనిచేస్తాను. మన సంవత్సర కాలంకి వెళ్ళి అధికారులు తీసుకొచ్చి చెప్పాలి కదా, పప్పులో కుంభకోణం అయింది, నూనెలో కుంభకోణం అయింది, సబ్బుల కుంభకోణం అయింది. సొయ్యి మాట్లాడా ఈ యొక్క టెండర్ పాలసీ అయితే ఎవరు చేస్తారు? జిల్లా కలెక్టర్లు నోటిఫికేషన్ ఇచ్చి జిల్లా కలెక్టర్లు ఇస్తారు. ఇప్పటి వరకు పప్పులకు సంబంధించిన టెండర్ కానీ, నూనెలకు సంబంధించిన టెండర్ కానీ, ఇంక ఇతర మసాలాలు కానీ, ఇతరకు సంబంధించిన వెల్ఫేర్కి సంబంధించిన హాస్టల్ పిల్లలకు సంబంధించిన ఇతర టెండరే నోటిఫికేషన్ ఇవ్వలేదు. పూర్తి అధికారులు జిల్లా కలెక్టర్లకు అధికారాలు ఉంటాయి. ఆ కాంట్రాక్టర్లు కూడా మీ హయాంలో పనిచేసిన వాళ్ళే. మరి సంవత్సర కాలంగా నీకు గుర్తురాంది. ఇప్పుడు దొరగారు అనగానే గత ఉనికి పడతానేది ఆ దొరగారే కదా మాజీ ముఖ్యమంత్రి చేయి పట్టుకొని పక్కా జరుగు అన్నాడు. అంత అవమానించినాక ఆ రోజు నిజంగా నీ దగ్గర నేనుంటే నేను రాజీనామా చేస్తున్నాను. అప్పుడే పార్టీకి రాజీనామా చేస్తూ, పదవికి రాజీనామా చేస్తూ చేయి పట్టుకొని ఆ రోజు నీకు మద్దతుగా మేము మాట్లాడిన తోటి దళితుడిగా నీకు అవమానం జరిగితే తోటి దళితుడిగా నేను మాట్లాడిన ఆ రోజు ఆ ప్రతిపక్ష పార్టీగా నీ నాయకత్వం మీద, నీ పార్టీ మీద మాట్లాడిన. 2018 ఎట్లా గెలిచినావు నీకు తెలియదా? యావత్ తెలంగాణ ప్రజానికి తెలియదా? మంత్రిగా పనిచేసినావు కదా, ఎలక్షన్ సంబంధించిన పిటిషన్ కోర్టులో ఉన్నది కదా, ఈవీఎం మిషన్లకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్ తాళాలు పోతాయా? నువ్వు బాధ్యత గల మంత్రిగా ప్రభుత్వంలో పనిచేస్తున్నావు, ఈవీఎం తాళాలు మాయమని అంటే సమాధానం చెప్పిన వాళ్ళు. కోర్టుకు సంబంధించినటువంటి 2018 జరిగిన అంశం కోర్టులో ఉన్నప్పుడు నేను 2019 ఎన్ని ఓట్లతో ఓడిపోయినా కొప్పులీశ్వర్ చెప్పు? 1365 ఓట్లతో ఓడిపోయినా. తర్వాత 2014 తర్వాత 2018 తర్వాత 2023 మధ్యలో బై ఎలక్షన్స్ ఈ రాష్ట్రంలో ఉన్నట్టు తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి పోటీ చేసిన ఎవరికి డిపాజిట్ రాలే. తెలంగాణ ఉద్యమంలో అప్పుడు రాజీనామా చేసి, ఈ తెలంగాణ ఉద్యమం కోసం ఎక్కడెక్కడైతే రాజీనామా చేసి పోటీలో బరిలో ఉన్న వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరికీ ఈటల రాజేందర్ పోటీ చేసిన వాళ్ళకి డిపాజిట్ గల్లత్తయింది. ఎక్కడెక్కడైతే ఉద్యమం కోసం రాజీనామా చేసి తెలంగాణ మేము వస్తే తెలంగాణ వస్తాయని ఆ రోజు బై ఎలక్షన్స్ వస్తే బై ఎలక్షన్స్ అందరికీ కూడా నాకు డిపాజిట్ వచ్చింది. 2009లో 1365 ఓట్లతో ఓడిపోయినా, 2014లో 16,000తో ఓడిపోయినా. ఇక 2018లో జగం మొత్తం తెలుసు, యావత్ తెలంగాణ ప్రజానికానికి తెలుసు. నువ్వు మాట్లాడినా కదా, నేను మాట్లాడలే కదా. ఈనాడు పత్రికలు మాట్లాడినాం హైదరాబాద్లో. మీ దొర కేసీఆర్ దొర గారు మీకు బీఫామ్ ఇష్టపడే అన్నాడు. నేను 50,000 ఓట్ల మెజార్టీతో గెలిచేస్తా అని చెప్పి మాట్లాడినాం. లక్ష్మణ్ కుమార్ ఎన్ని రోజులు పోటీలు ఉంటే అన్ని రోజులు నేనే గెలుతాను మాట్లాడినాం. నేను ఓడిపోయినప్పుడు 20,000 30,000 ఓడిపోయినా, ఒక 2014 తప్ప. రెండు 2023 ఎట్లా గెలిచినా? నువ్వు 2014 నుంచి నువ్వే రాజుగా, నువ్వే మంత్రిగా ఉండి ఆ ప్రాంతానికి చివరికి రెవెన్యూ డివిజన్ తెచ్చుకోలేదు, ఒక బస్ డిపో తెచ్చుకోలేదు, ఒక డిగ్రీ కళాశాల తెచ్చుకోలేదు. మన ప్రాంతాల నీళ్లు మొత్తం హరీష్ రావు దొరగారి ప్రాంత నీళ్లకు, గజ్వల్ దొరగారి నీళ్లు, కేటీఆర్ దొరగారి నీళ్లు పోతే మన ప్రాంతం నీళ్ళ చుక్కిపియలేదు. ప్రజలు వ్యతిరేకం చేసి
ఇక ఉంటే మన బతుకులు బాగుపడే అని చెప్పి ప్రజలు ఇలా నాకు ఆశీర్వదించి నన్ను ఓటేసి గెలిపిస్తే అంత అవహేళన. నిన్నగాక మొన్న మున్సిపాలిటీ ఎలక్షన్స్ అయినాయి, ఏమైంది? ప్రజలు ఎందుకు ఓట్లేయలే? పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఎంపీకి నిలబడ్డావు కదా, ధర్మపురి నియోజకవర్గంలో ప్రజలు ఓట్లేయాలి కదా, నీకు ఎందుకు ఓట్లేయలేదు? దానికి జవాబు చెప్పు. పప్పులలో దోసుకున్నాం, నూనెలలో దోసుకున్నాం, మసాలాలలో దోసుకున్నాం, బియ్యంలో దోసుకున్నాం. ఈ దోసుకునే గుణం, దాచుకునే గుణం మీది. అది మీ పెటెంట్, అది మీ జన్మ హక్కు. ఖబర్దార్ ఈశ్వర్, నువ్వు అనుకుంటున్నావు కావచ్చు, కానీ నేను ఎక్కడ కూడా మంత్రి అంటే మంత్రి లెక్క అంటాసన ఆలోచిస్తే ఎప్పుడు వచ్చినా ఈ ఆర్ఎంపీ గెస్ట్ హౌస్కి వచ్చినా ఒక్కరినే వస్తా, ప్రజలుంటూ ప్రజలను గడిచిపోతా, అటాలం పటాలం చెయ్య. నేను మంత్రి కాక ముందు ఏ విధంగా ఉన్నానో ఈ రోజు కూడా అదే విధంగా ఉంటున్నా. నువ్వు దళిత ముసుగులో ఉన్న ఒక దొరవును, దళిత ముసుగులో ఉన్న ఒక దొరవును. ఇంకా అహం దగ్గర నీకు ప్రజలు కర్రగా వాల్చి వాత పెట్టినాక నీకు ఇంకా అహము, ఆహాభావాలు, ఆ మాట్లాడే తీరు. జీవన్ రెడ్డి గారు మొన్న 2 నెలల క్రితం వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కదా. 3 పంటలు వడ్ల పంటలు కొనుగోలు చేసినాం కదా. మరి 3 పంటలలో మేము ఎంత దోసుకున్నామో మరి జీవన్ రెడ్డి గారు చెప్పాను. జీవన్ రెడ్డి గారికి ఎంత వాటా పుట్టిందో చెప్పాను. ఇప్పుడు వడ్ల కొనుగోలు ఒకట మేము 10 కిలోలు కటింగ్ చేసి దోసుకున్నాం అని చెప్పి నువ్వు ఆరోపణ చేస్తాను కదా. నీ బీఆర్ఎస్ పార్టీకి, నీ పార్టీకి నాయకత్వం గతి లేదని చెప్పి నువ్వు కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకొచ్చి కండవ కప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి గారిని చేసినావు కదా. జీవన్ రెడ్డి గారు 3 వడ్ల కొనుగోలు పట్టలయ్యేంత వరకు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నాడు కదా. ఆయన వడ్ల కెళ్ళాలి అక్కడ తిరిగిండు కదా, ఆయన ప్రభుత్వంలో ఉండి మాట్లాడిండు కదా. మరి 3 పంటలకు 4 పంటలు కావచ్చు, 4 పంటలు వడ్ల కొనుగోలు ప్రభుత్వం వచ్చిన సుమారు 5వ పంట కొనుగోలు చేసింది. మరి రైస్ మిల్లర్ల దగ్గరికి ఎంత దోచుకున్నాం, ఎంత దాచుకున్నామో చెప్పమని లెక్క చెప్పాను. ఈ పక్కనే ఉన్నాడు కదా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఇలా నా వ్యక్తిగతమైన ఒక చిన్న పర్సనల్ ఫంక్షన్ నేను ప్రభుత్వం అనుమతి తీసుకొని ఇలా నేను ఉంటే నన్ను వ్యక్తిగతంగా ఖబర్దార్ అని చెప్పి నా బాడీ లాంగ్వేజ్ లెక్క పెట్టుకుంటా, నన్ను అవహేళనగా మాట్లాడేందుకు మనసు కొంచెం రక్తం ఉడికిపోయి వచ్చి అది మీ ముందు వచ్చి మాట్లాడుతున్నాను. నిజంగా చెప్తాను. నేను జిల్లా పరిషత్ చైర్పర్సన్గా 2011 చేసిన. ఇక్కడ నా మీడియా మిత్రులు అందరికీ చూసి నాకు ఓడి నాకు తెలిసిన ఒకటే పార్టీని ఒకటే జెండా నమ్ముకున్నాను. ఒక్కసారి ఓడిపోతే పత్తలేవు, నువ్వు అడ్రస్ లేదు నీది. నువ్వు మాట్లాడితే ఎట్లా ఇష్టం? ఒకటే మా మీడియా మిత్రులు చెప్తున్నాను, ఎప్పుడైనా ఏ ఆరోపణ నీకు ఏది అంటే నేను ఒకవేళ ఈ నిమిషం కూడా చెప్తున్నాను, నేను మొన్న ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటా. 2,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందన్న హరీష్ రావు మాటకు నేను కట్టుబడి ఉంటా. నిజాయితీగా ఉన్నాం, నిస్వార్థంగా ఉన్నాం. ఇది ప్రజాపాలన, మీ కేసీఆర్ పాలన కాదు, మీ దోసుకునే పాలన కాదు, మీ దాచుకునే పాలన కాదు. ఒక్క ఉదాహరణ చెప్తా చివరి ఒకటే మాట. ఈశ్వర్, నీ దగ్గర పిఎల్గా చేరీలు కదా, నీ పిఎల్ నీ దగ్గర చేరకముందు వాళ్ళ ఆస్తులు ఎంత, ఇలా నీ దగ్గర పనిచేస్తున్నటువంటి పిఎల్ ఆస్తులు ఎంత బయటికి మనకి అంతే. నీ దగ్గర వ్యక్తిగతంగా నేను మాట్లాడదలుచుకున్నాను. నీ దగ్గర పిఎల్ 7-8 మంది పిఎల్ కదా, నీ పిఎల్ దగ్గర చేరకముందు వాళ్ళ ఆస్తులు ఎంత, నీ దగ్గర పిఎల్గా చేరినాక వాళ్ళ ఆస్తులు బయట చెప్పి అది ఉదాహరణ సరిపోతుంది మీడియా మిత్రులందరికీ. అంతకంటే నేను ఎక్కువ చెప్పాను. ఇసుక గురించి మాట్లాడతావు, బట్టల గురించి మాట్లాడతావు, పప్పు గురించి మాట్లాడతావు, నూనె గురించి మాట్లాడతావు. నువ్వే మంత్రి పని చేసినావు కదా, సంవత్సరం కాలకి మాట్లాడలే కదా. మీ హరీష్ రావు దొరగారి మీద అనగానే గంత ఉలిక్కిపాటు ఎందుకు? దళిత దొర ఒళ్ళు నూరు దగ్గర పెట్టుకో దయచేసి ఈశ్వర్ గారు. గారని మర్యాద మాట్లాడుతున్నా. అది అనేది ప్రజలు ఇచ్చే అవకాశం. దేవుడు చాలా చూసి ప్రజలు చాలా ఇస్తానికి అవకాశం ఇచ్చిన. ధర్మపురికి డిగ్రీ కళాశాల పట్టుకొచ్చిన, ధర్మపురికి ఐటీఐ కళాశాల పట్టుకొచ్చిన, ధర్మపురికి నైట్ కళాశాల మూసివేసి నాతో కాదని నైట్ కళాశాల తెప్పించిన, ధర్మపురికి నీళ్లు లేకపోతే గోదావరి ఎస్ఆర్ఎస్ నీళ్ళు తెప్పించి పంట పొలాలు ఎండిపోకుండా కాపాడినా. రేపు నువ్వైతే నీవు సగంలో వదిలిపెట్టినటువంటి ఏదైతే కొన్ని పనులు మొత్తం పూర్తి చేసిన. ఏ రోజు కూడా
మేము ఆ విధంగా ప్రజల్ని కూడా విస్మరించలే. ఏ ప్రభుత్వాన్ని ప్రజలకు చేసిందని చెప్పి నువ్వు కాగితాలకు ప్రిసీడింగ్లకు పరిమితమై కాగితాలు ఇచ్చిపోతే ఆ కాగితాలు ఇచ్చిన బిల్లులకు కూడా నేను డబ్బులు ఇప్పించాను తెలుసా. ఎన్నడూ కూడా వ్యక్తిగతంగా నేను మాట్లాడలేదు. ఏ ఒక్క వీడియో తీసుకుని నువ్వు మాట్లాడినట్టు నీ ఆహభావాల లెక్క అహం లెక్క నేను ఎప్పుడు మాట్లాడలేదు. నోరు దగ్గర పెట్టుకో. ఇప్పటికి మీ హరీష్ రావు మీ నాయకుడు కరిమార్లో ఉన్నాడు కదా, చెప్పు ఎక్కడికి పిలుస్తాడో విడు. మన అధికారులందరినీ తీసుకొని వస్తా, కాగితాలు తీసుకొని వస్తా. నువ్వు ఏ కాగితం పట్టుకొస్తా కాగితం పట్టుకరా, నీకు కట్టుబడి ఉంటా. నువ్వు ఇట్లా అబ్స్ట్రక్ట్ వస్తా కాగితం పట్టుకొని వస్తా. కంపెనీ నోట్ అఫీషియల్గా వచ్చిన డాక్యుమెంట్ ఇది. ఇట్లా డాక్యుమెంట్ పట్టుకుని నేను వస్తా, మా అధికారులను మొత్తం తీసుకొస్తా. హరీష్ రావు టైం డేట్ ఫిక్స్ చేయమని చెప్పు, నేను మాట కట్టుబడి. ఏదన్నా ఒకటి మీరు చూడండి, 2.5 సంవత్సరాల లోపల వాళ్ళు ఏది తీసుకున్నా సివిల్ సప్లైకి సంబంధించిన అంశాలు తీసుకున్నారు. కుంభకోణం కోట్ల రూపాయలు అది ఇది అని మాట్లాడారు, అది పక్కకు పోయింది. బొగ్గుగానే అన్నారు, కుంభకోణంలో అది పక్కకు పోయింది. మళ్ళీ ఇలా వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లల సంబంధించినటువంటి ఏదైతే కొనుగోలుకు సంబంధించిన విషయం కూడా రాజకీయాలు స్టార్ట్ చేసింది. ఒక్క హాస్టల్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక్క ఎస్సీ హాస్టల్ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఆయన శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవం చేసి కొన్ని 10 కోట్ల రూపాయలు 20 కోట్ల రూపాయలతో భవనం పూర్తి చేసిన అని చెప్పి ఒకటి దాఖలా చూపెట్టినాను. నేను రాజీనామా పేరుతో డ్రామాలు ఆడుతున్నామా? ఇదా నువ్వు మాట్లాడేది? కులం పేరు పెట్టుకొని మేము మాట్లాడుతున్నామా? నువ్వు దళిత దొరవు నాయన. పేదోళ్ళు వచ్చి కలిస్తే శానిటైజర్ వచ్చి చేతులు కడుక్కుంటావు. గరీబుడు వచ్చి కలిస్తే ఇంట్లో పోయి చేతులు కడుక్కుంటావు. ఏ ఒక్క దళితులు కళ్ళ చూసి మాట్లాడతావా? ఓ దళితుడు చచ్చిపోతావు పాడ కొడతావా? ఓ దళితుడు చచ్చిపోతావు ఆ కుటుంబం ఇంటికాడ భోజనం చేస్తావా? నువ్వు మాట్లాడుతుంటే ఈశ్వర్ గారు మొత్తం ధర్మపురి ప్రజలు తెలుసు, కరీంనగర్ జిల్లా ప్రజలు తెలుసు, గోదావరిలో నువ్వు ఇక్కడ సింగరేణిలో పనిచేసిన బొగ్గుబాయిల ఆ కార్మికులు కూడా తెలుసు నీ గురించి. దయచేసి నువ్వు ఏదైనా ఉంటే ఏదైనా ఇప్పటికని చెప్తున్నా. 2.5 సంవత్సరాలు ఇక్కడ లక్ష్మణ్ కుమార్గా నేను ఏ తప్పు చేసినా దేని చేసినా ఆధారాలు కాగితాలు ఉంటే తీసుకురా, మీ హరీష్ రావుని తీసుకురమ్మను, నేను సిద్ధంగా ఉంటాను. ఇసుక విషయంలో కానీ వడ్ల విషయంలో కానీ వడ్ల మిల్లర్ రైస్ మిల్లర్లు మొత్తం మా మీడియా మిత్రులకు చెప్తున్నా. 90% టీఆర్ఎస్ పార్టీలో మిల్లు పెట్టుకున్న వాళ్ళే, వాళ్ళ బంధువులే. ఒక్క మిల్లర్ అని వచ్చి చెప్పానండి, ఇక బలానా మిల్లు కాడ మేము 10 కిలోలు 5 కిలోలు మేము అక్రమంగా కట్ చేసిన చెప్పానండి. వాళ్ళకెళ్ళి 10 రూపాయలు ముట్టినట్టు చెప్పానండి. ఒక మిల్లర్ వచ్చి మీకు సాక్ష్యం ఇవ్వమనండి. అది లేదు ఇది లేదు. ఊరున్నది కదా బట్ట కాల్చి మీద పడేస్తాం అంతే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బదనాం చేయాలి, ముఖ్యమంత్రి అన్నదమ్ములకు బదనాం చేయాలి, కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం చేయాలి. మీరు ఎంత నిర్వీర్యం చేసినా హరీష్ రావు గారు, కొప్పులీశ్వర గారు, ప్రజలు మిమ్మల్ని నమ్ముతలేరు, మిమ్మల్ని విశ్వసిస్తలేరు. ప్రజలు తెలుసా? మీరు అనుకుంటున్నారు కావచ్చు, కానీ మీ పరిస్థితి అంత అనుకునే పరిస్థితి లేదు. మా పరిస్థితి ఎట్లున్నది దేవుడి తెరక ప్రజలకు ఎట్లా. నేను 100% చెప్తున్నా కదా ఈశ్వర్, జర నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. మీ హరీష్ రావు దొర దగ్గర మెప్పు పొందాలంటే ఇక వేరే విధంగా మెప్పు పొందే విధంగా నువ్వు యాక్షన్ చేయి. నువ్వు యాక్షన్లో నువ్వు కింగు. కానీ అలాంటి కష్టపడి వచ్చిన వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఇక్కడ మీడియా మిత్రులంతా సాక్ష్యం. ఎన్ని అవమానాలు భరించినా ఇలా పార్టీని నమ్ముకున్నాం, జెండాను నమ్ముకున్నాం. సామాన్యమైన కార్యకర్తలు ఇలా రాష్ట్ర మంత్రిగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు నాకు అవకాశం ఇచ్చి నిలబెట్టి ఇలా మా వెల్ఫేర్ పిల్లర్కి ఏం మంచి చేయాలి. మీ హయాంలో మీరు మిగిల్చిపోయినటువంటి ఏదైతే రెంటెడ్ బిల్డింగ్ల బకాయిలు నేను చెల్లింపు చేసిన, మీ హయాంలో మీరున్నటువంటి కాంట్రాక్టర్ బిల్లుని చెల్లింపు చేసిన, ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? నోరు దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది అనే విషయం మీ ద్వారా మళ్ళొకసారి తెలియజేస్తాను. టైం టైం చెప్పానండి, అధికారులు ఇచ్చుకొని వస్తాను. నేనేమంటున్నాను, ఇప్పుడు నేను ఆధారం ఇట్లా చూపెడుతున్నాను. అంటే వాళ్ళు అయ్యే ఆధారంతో చూస్తారా, మన టైం డేట్ చెప్పమనండి హరీష్ రావు గారు. హైకోర్టుకు పోయింది తిరిగి, దాని మీద హైకోర్టుకు పోతే హైకోర్టు సమర్థించింది. దేశంలో భారతదేశంలో ఉన్న ఒక సెంట్రల్ ప్రొక్యూర్కి సంబంధించిన 27 లక్షల మంది విద్యార్థుల హైయెస్ట్ ప్రొక్యూర్ కాబట్టి దేశంలో ఉన్నటువంటి అన్ని కంపెనీలను ఇన్వైట్ చేసే విధంగా హైకోర్టుకు డైరెక్షన్ ఇచ్చింది. సెంట్రల్ ప్రొక్యూర్ నోటిఫికేషన్ అంటారు హైకోర్టుకు సంప్రదించింది.
హైకోర్టులో మన పిటిషన్ ఇచ్చిండు. దానికి హైకోర్టు లేదు సర్టిఫికేట్ 27 లక్షల మందికి సంబంధించిన షూస్ కానీ, యూనిఫామ్స్ కానీ, బుక్స్ కానీ, ఇతర సామాగ్రి కానీ ఇచ్చేటువంటి ప్రక్రియ కాబట్టి ఎవరైనా పాల్గొనొచ్చు. 33 జిల్లాల భారతదేశం నుంచి ఎవరైనా ఆన్లైన్ ద్వారా ఇంట్లో కూర్చొని కూడా ఆన్లైన్ పోటీ చేయొచ్చు. తప్పకుండా 100% కట్టుబడి ఉంటా లక్ష్మణ, 100% కట్టుబడి ఉంటా. నిజాయితీగా 100% కట్టుబడి ఉంటాను. సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ మంత్రిగా, గిరిజన శాఖ మంత్రిగా నేను ఖచ్చితంగా టైం డేట్ ఫిక్స్ చేయమనండి. ఆధార్ అంటే ఆధార్ ఏది వాళ్ళకు కూడా తెలంగాణ ఆశా భాషతోని వాళ్ళకున్న అహంతో మనిషిని అవమానపరచుకుంటూ మాట్లాడగాలి. కాగితం పట్టుకొని వచ్చి నేను అధికారం దొరుకుని వస్తాను. ప్రతి కాగితం మీద అధికారం సంతకాలు ఉంటాయి.